గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను నీకు మంత్రి కావడం ఖాయం. వాడికి గుండు కొట్టడం ఖాయం. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏముందా సగం వేసం? మీరు సగం మిషన్ తీస్తే మిగతా సగం వాడు తీయించాడు. ఎవడు వాడు? మీరు సగం గుండు గొరిగిస్తే మిగతా సగం గుండు వాడు గొరిగించాడు. ఎవడా వాడు? ఈ ఊళ్ళో మీరేం చేస్తే వాడు అదే చేస్తాడంట. ఎవడా వాడు? ఇంకెవరు? ఆ గిరిప్రసాద్. వాడే ఈ ఊరికి రాజంట. వాడి ఏమంట? మామ మంత్రంట. మీరు ఒట్టి శుంఠంట. ఏమంట? శుంఠంట. ఏమంట? వాడి ప్రతాపం చూపించడానికి సంక్రాంతి పండక్కి వాడి పొట్టేలుతో మీ పొట్టేల్ని గుర్తిస్తాడంట. మీ పొట్టేలు పోతే మీరు ఓడిపోయినట్టే అంట. మీరు ఓడిపోతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలంట. ఒరే గిరి, నేను తలుచుకుంటే నువ్వు వెళ్ళేది శంకరగిరి. అల్లుడు, నరకవలసింది వృక్ష సముదాయాన్ని కాదు, శత్రు సమూహాన్ని. ఏమి నరికేది? తారాబలం అన్నావు, చంద్రబలం అన్నావు, అన్ని బలాలు మనకే బలంగా ఉన్నాయన్నావు. నెగడం ఖాయమన్నావు. నీ మాటల బలంతో పోటీకి దిగాను, దెబ్బతిన్నాను. అవమానం రెండింతలైంది. వాడి ముందు తలెత్తు తిరగలేను, వాడి పొట్టిల ముందు కూడా తలెత్తు తిరగలేను. నూరు తప్పులు చేశాకనే శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి తెగ నరికాడు. ఇక నువ్వీ మొక్కల్ని నరకవద్దు, అలా అని ఎత్తిన కత్తిని దించవద్దు. ఏం చేయాలి? ఆ ఎత్తిన కత్తితో వాడి పొట్టేల్ని నరికండి అయ్యా. ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? గిరిప్రసాద్ నీ పొట్టేల్ని కసిక్కన నరికేశాడయ్యా.
వద్దు, అతను చెప్పొద్దు, నా మాట వినండి. రండి. మర్యాదగా చెప్తున్నాను, వాడిని ఈరోజు ప్రాణం చేయాలి. నీ మూలంగానే పడిపోయాడు. ఆగు. ఘనకార్యం చేసి వస్తున్నావా? నీ ఘనకార్యానికి అడ్డు తగిలిందని ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నావా? హ్మ్. తరతరాలుగా ఆడదాన్ని గౌరవించడమే ఆచారంగా వస్తున్న ఈ వంశంలో ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకునే కుసంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? మీ నాన్నగారు పోయినందుకు సగం చచ్చి నేను బ్రతుకుతూ ఉంటే నువ్వు చేసే పనులకు మిగతా సగం కూడా చావాల్సి వస్తూ ఉంది. నా చావే నువ్వు కోరుకుంటే ఇటువంటి ఘనకార్యాలు ఇంకా చెయ్యి. నువ్వు అనుకున్నవన్నీ సాధించు. ఆ క్షణంలో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఉండకపోతే ఏం జరుగుండేదో ఆలోచించావా? నువ్వు అతన్ని చంపేవాడివి. చంపిన నేరానికి నిన్ను తీసుకువెళ్లి ఉరిశిక్ష వేసేవారు. తల్లి బ్రతికుండగా బిడ్డకు ఉరిశిక్ష వేస్తే అది చూసి తల్లి ఆనందిస్తుందనుకున్నావా అయ్యా? నీ జీవితాన్ని, ఈ కుటుంబ గౌరవాన్ని, మన వంశ ప్రతిష్టను కాపాడిన ఆ అమ్మాయి మీదే చేయి చేసుకున్నా. చిచి, ఇక మీదటి నీ ముఖం కూడా చూడాలనిపించడం లేదు. నన్ను క్షమించు. నువ్వేం చేసినా నా కోసం, నా మంచి కోసమే చేస్తున్నావు. అర్థం చేసుకోవడానికి ఆలస్యమైంది. ఇంకెప్పుడు నేను తొందరపడ్ను. నువ్వేం చెప్పినా చేస్తాను. మీ మాట ఎలా నమ్మమంటారు? నువ్వు నమ్మిన దేవుడి మీద, నేను నమ్మిన దేవత లాంటి నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంకెప్పుడు మూర్ఖంగా ప్రవర్తించను. మా అమ్మాయి డ్రెస్ ఎక్కడ కుట్టించావు తెలుసా? అమెరికాలో. నీకెందుకమ్మా, పని మనుషులు ఉన్నారుగా. అదేమిటమ్మా, నేను మాత్రం మీ ఇంట్లో మనిషిని కాదా? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఏం చేద్దాం? అబ్బాయి అభిప్రాయం, అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డావు? క్షమించను బాబు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అది లేకపోతే నేను బ్రతకలేను. రాత్రి పడుకున్నా, ఉదయం లేచినా ఆమె ముఖమే నా కళ్ళెదురుగా కనిపిస్తుంది. పెళ్లి చేసుకుందామని 2-3 సార్లు అడిగాను. ఆమె ఒప్పుకోలేదు. అందుకని దాని మీద ఉన్న ప్రేమతో, దాన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఈ పని చేశాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి బాబు గారు. ఏమ్మా? నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం ఏ శిక్ష ఉందో అదే విధించండి. వాడిని 18 కొరడా దెబ్బలు కొట్టండి.
నా ప్రాణం పోయినా సరే అతన్ని పెళ్లి చేసుకోను అన్నావు. శిక్ష వేశాం. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకోగలవా? పోనీ ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటానని ముందుకు రాగలరా? చూడమ్మా, ఆవేశం సమస్యని పరిష్కరించదు, రెట్టింపు చేస్తుంది. నీకు పెళ్లి జరగాలన్నా, నువ్వు కాపురం చేయాలన్నా అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించదు. మీరందరూ కలిసి ఆలోచించండి. ఈ మాట తమరు అప్పుడే చెప్పుంటే ఇంత అల్లరి జరిగేది కాదు. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారా అని. ఇంత జరిగిన తర్వాత ఎలా ఒప్పుకోమంటారు బాబు? ఆ పిల్ల డబ్బును చూసి మావాడు వెంటపడలేదు, ఆ పిల్ల అందాన్ని చూసి మావాడు వెంటపడలేదు, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు చూసి మావాడు వెంటపడలేదు. ఆ మాటకొస్తే నేనే 10 ఎకరాల కామందుని. వాడికి వేయవలసిన శిక్ష వేసి ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకుని తిరగలేకుండా చేసిన తర్వాత కూడా ఎలా పెళ్లి చేయమంటారు బాబు? నిజమే, కానీ ఇంత జరిగిన తర్వాత కూడా మీ వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మీ వాడు ఎంత పెద్దవాడు అవుతారో తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. మా వాడికి వేరే సంబంధం వచ్చింది. పైగా వాళ్ళు 5 ఎకరాల పొలం కూడా ఇస్తానంటున్నారు. మా వాడు పెళ్లి చేసుకుని ఆ ఊరే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అయినా ఇంత జరిగిన తర్వాత నేను ఊరికే చేసుకోవాల్సిన పనే ఉంది బాబు. ఊరికే ఎందుకు పెళ్లి చేసుకోవాలన్నదే మీకు అడ్డమైతే ఆ 5 ఎకరాలు నేను మీకు రాసిస్తాను. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లి కాదనకండి. ఏమింది అన్నావు? అన్నమాట నిలబెట్టుకున్నావు. దేని గురించి? ఇంత దేని గురించి? బావ గురించే. చిన్నప్పటి నుంచి బావం చేసుకుందాం అనుకున్నాను. తీరా చూస్తే మూర్ఖుల్లా ఉన్నాడు. చేసుకోకపోతే అమ్మా నాన్న ఒప్పుకోరు. అలాంటి మనిషిని ఎలా మార్చేశావు? నేను చేసిందే ఉంది. ఎలుకను తీసుకెళ్లి పాలలో కడిగితే తెల్లబడుతుందా? దేనికైనా ఉన్న రంగు మార్చలేవు. ఆ రంగు మీద ఏదైనా దుమ్ము పడితే దాన్ని మాత్రం కడక్కలేవు. ఆయన స్వతహాగా చాలా మంచివాడు. ఆయన మంచితనాన్ని ఆయనకి అర్థమయ్యేటట్టు చేశాను. అది నేను చేసింది. రా బాబు, కూర్చో. మావయ్య వాళ్ళు ఊరికెళ్తామంటున్నారు. నీతో ఒక మాట చెప్పి ముహూర్తం పెట్టిద్దామని. దేనికి? దేనికేమిటి బాబు, రూపం నీకిచ్చి పెళ్లి చేయడానికి. తర్వాత మాట్లాడొచ్చుగా. మీ నాన్నగారు పోయినప్పటి నుంచి ఏ ఏడాదికి ఆ ఏడాది అనుకుంటూనే ఆలస్యం అవుతోంది. కనీసం ఈ శ్రావణ మాసంలో అయినా ముహూర్తం పెట్టిద్దామని. వద్దమ్మా. వద్దా? అప్పుడే వద్దు. ఎందుకని బాబు? తర్వాత చెప్తాను. చూడమ్మా, నువ్వొక పని మీద వచ్చావు, అనుకున్నది సాధించావు. నువ్వు పడ్డ శ్రమకు అన్నయ్య వాళ్ళంతా ఎంతో ఆనందిస్తున్నారు. కానీ పెళ్లికి ముహూర్తం పెడదామంటే బాబు ఎందుకో మాట దాటేస్తున్నాడు. కారణం తెలియడం లేదు. నువ్వొక్కసారి బాబుతో మాట్లాడితే పెళ్లికి నేను ముహూర్తం పెట్టిస్తాను. మీరు వెళ్ళండి. మీ అమ్మగారు మీతో మాట్లాడారటగా? ఏం మాట్లాడారు? నీతో ఏం మాట్లాడారు? నాతో అదే మాట్లాడారు. మీరేం చెప్పారు? నీతో ఏం చెప్పానన్నారో నేను అదే చెప్పాను. ఎందుకలా చెప్పారు? వాళ్ళు అడిగింది అవుననడం ఇష్టం లేక. రూపంటే మీకు మొదటి నుంచి ఇష్టమేగా? నేను మొదటి మనిషిని కానుగా. మనిషి మారినప్పుడల్లా మనసు మారుతుందా? మనిషితో పాటు మనసు కూడా మారాలని చెప్పింది నువ్వేగా. నేను చెప్పింది సంస్కారం గురించి, ప్రేమ గురించి కాదు. విషయం ఏదైనా నిర్ణయంలో మార్పు ఉండకూడదు. ఈ నిర్ణయం చిన్నప్పుడు అనుకున్నదేగా. ఇటువంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మారిపోతే కుటుంబాలు తలక్రందులైపోతాయి. అసలు మీ నిర్ణయం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? నీ గురించే. నా గురించా? అవును, నువ్వు రాబట్టి, వాళ్ళు నిన్ను పంపించబట్టి. అతను మూర్ఖుడు, అతన్ని మనిషిని చేస్తేనే తప్ప నేను పెళ్లి చేసుకోను అని ఆమె మూర్ఖపు పట్టుదల పట్టబట్టి. వాళ్ళెవరూ నన్ను పంపించలేదు, వాళ్ళెవరూ నన్ను మార్చమనలేదు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను దేవుడి మీద ప్రమాణం చేస్తే నమ్మను అన్నావు. నా తల్లి మీద ప్రమాణం చేయించావు. ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, నీకు భగవంతుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు.
నువ్వు నమ్మిన ధర్మం మీద ప్రమాణం చేసి చెప్పు. వాళ్ళు నిన్ను పంపించారా లేదా? నేను మారితే తప్ప నన్ను పెళ్లి చేసుకోను అని ఆమె మొండి పట్టుదల పట్టిందా లేదా? నన్ను సంస్కరిస్తే పెళ్లి చేసుకుంటారు, నేను సంస్కరించబడకపోతే పెళ్లి చేసుకోరు. ఈ రోజు నేను కోటీశ్వరుని కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటారు, రేపు పొరపాటున నేను దరిద్రుడినైతే వదిలేస్తారు. చూడు, నేను పెళ్ళంటూ చేసుకుంటే నన్ను మనిషిని చేసిన నిన్ను చేసుకుంటాను, లేదా పెళ్లి చేసుకోను. విన్నాం, అంతా విన్నాం. అతను రూపను పెళ్లి చేసుకోనని చెప్పడానికి కారణం నువ్వు. నేనా? చెప్పాడుగా, నీ మూలంగానే ఆమె పెళ్లి చేసుకోవటం లేదని. అసలు మేము పంపించామని అతనికి ఎవరు చెప్పారు? నాకు తెలియదండి. తెలుసు, నువ్వే చెప్పావు. లేదు, నేను చెప్పలేదు. మీరే ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను. దేనికి ప్రమాణాలు? ఏ దిక్కు లేని నిన్ను పని మనిషి బిడ్డని కూడా ఆలోచించకుండా నా బిడ్డతో సమానంగా పెంచాం. నిన్ను నమ్మి ఇక్కడికి పంపించాం. మా ఇంటి ఉప్పుకారం తిన్నందుకు తిన్న ఇంటికి ఎంత దూరంతాలు పెట్టాలో అంత దూరంతాలు పెట్టాం. ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. తెలివితేటలు ఉపయోగించావు, వాడిని బుట్లో వేసుకున్నావు. ఇంకా తెలివితేటలు ఉపయోగించావు, రూపను చేసుకోను అని అనిపించావు. చూడు, అతను పెళ్ళంటూ చేసుకుంటే రూపాదేవినే చేసుకోవాలి. అలా జరగకపోతే నేనంటూ ఉండడం జరగదు. అది నా నిర్ణయం. మరి నీ నిర్ణయం ఏమిటో నిర్ణయించుకో. రూపా, రూపా, అందరిలాగే నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా? నేను నీకోసం వచ్చాను, నీకే అన్యాయం చేస్తాననుకున్నావా? అన్యాయం చేయలేదు, కానీ ఏం న్యాయం చేసావో చెప్పు. అతని నిర్ణయానికి నేనా బాధ్యురాల్ని? నువ్వు ఉండబట్టేగా అతను నిర్ణయం తీసుకున్నాడు. నేను అతన్ని ప్రేమించలేదు రూపా, నన్ను నమ్ము. కానీ నిన్ను అతను ప్రేమించాడు. అతనికి నా మీద మనసుందని ఇప్పటిదాకా నాకు తెలీదు. తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఇక్కడే ఉంటే అతని మనసు నా వైపు మారుతుందనుకున్నావా? నేను ఇక్కడ ఉండడం వల్ల అతని మనసు నీ వైపు మారదు అనుకుంటే ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను రూపా. ఎక్కడికి? నేను ఇక్కడికి రావడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయా? పోనీ ఏం చేస్తే పరిష్కారం అవుతాయో చెప్పండి. నేను చచ్చిపోతే పరిష్కారం అవుతాయా? నువ్వు చావడం వల్ల, ఇల్లు వదిలి వెళ్ళటం వల్ల సమస్యలు రెట్టింపు అవుతాయి. మరేం చేయాలి? అతను రూపనే పెళ్లి చేసుకోవాలని నీకు మనస్ఫూర్తిగా ఉందా? ఏ దేవుడి మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నదే నా మనసులో ఉంది. అతని మీద నీకు ఎలాంటి వ్యామోహం లేదు? లేదు లేదు లేదు. అతను రూపను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఏం చేయడానికైనా సిద్ధం. సిద్ధం. అయితే నువ్వు ఇక్కడే ఉండు. అతను నేను అసహించుకునేట్టు చేసుకోవాలి. నువ్వు కనిపించినా, నీ మాట వినిపించినా అతను చీదరించుకోవాలి. అతనే నిన్ను మెడబట్టి బయటికి గెంటాలి. నీ మీద మనసు చెడితే తప్ప రూపం మీద మనసు పడదు. చేస్తావా? మీ రుణం తీర్చుకోవడానికి ఏవైనా చేస్తాను. అబ్బా, పాట పాడిన సేపు విశ్వామిత్రుడు అయ్యా. ఇప్పుడు ప్రేమ పుట్టిందన్నమాట. ఎందుకంత కంగారుగా వదిలేసావు? ఇక్కడ ఎవరూ లేరుగా. లేకపోతే మాత్రం ప్రేమించుకున్న వాళ్ళు ఒంటరిగా దొరికితే విడివిడిగా ఉండరు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పారు? ప్రేమించడం లేదని ఎవరు చెప్పారు? నేను నిన్ను ప్రేమించడం లేదు. ప్రేమించడం లేదా? ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వెళ్ళలేదు. వెళ్ళండి, ముందు బయట వెళ్ళండి. ఏమైంది పద్మ? కుక్కకి అన్న పడేస్తే ఇంట్లో విశ్వాసంగా పడుంటుంది. ఎన్నాళ్ళ నుంచి కుక్కల్లా పడి తింటున్నారు. వీళ్ళకి ఏ మాత్రమైన విశ్వాసం ఉందా? అసలు ఏం చేశారు పద్మ? ఏం చేశారో వీళ్ళు అడగండి. ఏం చేశారా? నా గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు.
నీ గురించా? ఎప్పుడు ఎక్కడ అనలేదమ్మా. అబద్ధాలు కూడా చెప్తున్నారా? పద్మ ఏం మాట్లాడారు పద్మ? ఏం మాట్లాడారా అడగండి. నేను రావడం పని మనిషిలా వచ్చానట, మీ ఆస్తంతా కాజేయాలని ఎత్తువేశానట, అందుకే ప్రేమ ఒలకపోతానట, మిమ్మల్ని అమాయకులు చేసి బుట్టలు వేసుకున్నానట. లేదు పద్మ, వాళ్ళు ఎప్పుడూ అలా మాట్లాడరు. వాళ్ళకు నువ్వంటే అభిమానం. అది అప్పుడు నేను వాళ్ళతో పాటు పని మనిషిగా ఉండినప్పుడు. ఇప్పుడు ఈ ఇంటికి అమ్మగారిని అవుతున్నారుగా, ఇక వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళు వేసే ఎత్తులు సాగవు. వాళ్ళు తినే తిండికి అడ్డుపడతాడు, వాళ్ళు చేసే పనులకి అడ్డు తగులుతాడు. అందుకే నన్ను ఎలాగైనా బయటికి పంపించేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేమెప్పుడు మిమ్మల్ని పల్లెత్త మాట కూడా అనలేదమ్మా. Shut up. నా చెవులతో నేను విన్నాను. నా మీద మీకు నమ్మకం ఉంటే వాళ్ళని బయటికి పంపించండి, లేదా వాళ్ళని ఇంట్లో ఉంచుకోండి. నేను మాత్రం ఒక క్షణం కూడా ఇంట్లో ఉండను. పద్మ పద్మ అయ్యా, మీరు దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడన్నాం, లేడు అంటే లేడన్నాం. మాకు దేవుడు ఉన్నాడో లేడో కూడా తెలియదు. మీరే మాకు దేవుడు. నిద్దట్లో కూడా అమ్మగారిని కానీ మిమ్మల్ని కానీ ఏ ఒక్క మాట అనలేదు బాబు. అవునయ్యా, మా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ ఒక్క ముక్క నమ్మండి అయ్యా. మంగమ్మ, అమ్మా, అందరూ భోజనానికి కూర్చుంటే కళ్ళు కనిపించడం లేదా వడ్డించడానికి? రోజు మీరే వడ్డిస్తున్నారు కదమ్మా. అప్పుడు వడ్డించాను, ఇప్పుడు వడ్డించాలా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఈ ఇంటికి కాబోయే కోడలు నీకు పని మనిషిగా కనిపిస్తుందా? వడ్డించు, వడ్డించు. ఏమిటే సోకుల రాణి, సోకు చేసుకొని టకా 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 అని దిగుతున్నావు? ఎవరి కోసం? చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎందుకే సోకులు? ఏమైంది? ఎందుకు అడుస్తున్నావమ్మా? ఏమైంది? ఏమిటే ఏమన్నావు? ఏమన్నాను? ఓసే సోకుల రాణి, పెళ్లి చేసుకోను పొమ్మన్నాడుగా, ఇంకా ఎవరి కోసం సోకులు చేసుకొని టకా 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 అని దిగుతున్నావు అన్నాడు. ఆ మాట అనడానికి యవతినా? నిన్న ఆయన చెప్పారుగా, అద్దాల చాటు నుండి విన్నారుగా, ఆయన్ని కట్టుకోబోయేదాన్ని, ఈ ఇంటి కోడలు. నోర్ముయ్, చిన్నప్పటి నుంచి తల్లిలా పెంచిన దాంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేనేం మాట్లాడలేదు. నీ పెళ్ళో నీ కూతురు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీకు సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే పెళ్లి చేసుకోను అన్న తర్వాత మూటామున్న సర్దుకొని బండెక్కేవారు. సిగ్గు సరం లేదు కాబట్టి ఇంకా ఈ ఇంట్లో పడున్నారు. అమ్మాయి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నోటికొచ్చినట్టు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేనే మాట్లాడలేదండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సమాధానం చెప్తున్నారు. ఏమిటి నువ్వు చెప్పే సమాధానం? ఇది మీకు సంబంధించింది కాదు, నేను వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. నోర్మయ్, వాళ్ళెవరనుకున్నావు? నా మనుషులు, నా రక్త సంబంధం. అసలు నిన్న నుంచి చూస్తున్నాను, ఊరుకున్న కొద్దీ శృతి మించిపోతున్నావు. అన్నం పుణ్యం ఎరుగని అమాయకుల్ని మెడబెట్టి బయటికి గంటావు. నోరు మూసుకున్న కొద్దీ నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణం పెట్టే బేడా సర్దుకొని మర్యాదగా బయటికి నాడు. పెట్టే బేడా సర్దుకొని బయటికి వెళ్ళాలా? నేనెందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలా? నువ్వు అసలు ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు ఉండాలో మీ అబ్బాయిని అడగండి. పద్మ ఏమిటి? ఏమండి, చూడండి, నేను ఇంట్లో ఉండడానికి వీల్లేదట, వెళ్ళిపోవాలట. ఏమండి, నేనేమన్నా మీ వెంట పడ్డానా? నేనేమన్నా మీ కాళ్ళ వేళ పడి నన్ను పెళ్లి చేసుకోమని బ్రతకాలేరా? నేనేమన్నా ఇంటి కోడల్ని కావాలని ఆశపడ్డానా? వీళ్ళందరూ ఒకటయ్యారు, నన్ను ఎలాగైనా ఈ ఇంట్లోంచి పంపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందా? పెళ్ళంటూ చేసుకుంటే ఈవిడ గారినే చేసుకుంటానన్నావు.
ఆ నిమిషం నుంచి ఆవిడ గారు ఈ ఇంటి కోడలు అనుకుంటూ ఉంది. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంది. ఇది ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? మీ అబ్బాయి చెప్పమనండి, వెళ్ళిపోతాను. పద్మ, మాట్లాడుకున్నాను, ముందు లోపలికి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను నోరు మూసుకుని వెళ్ళాలా? ఆ చెప్పేదేదో ఆవిడకే చెప్పండి. అమ్మాయి, అనవసరంగా ఇంకొక మాట మాట్లాడావా నేను సహించను. సహించక ఏం చేస్తారు? నోరు మొయ్యి. మీరు మొయ్యండి. నా తల్లి నా కళ్ళ ముందు నోరు మేమంటావా? వెళ్ళు. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిక్కడి నుంచి. వెళ్తాను. ఉన్నవాళ్ళు ఎప్పటికైనా ఒకటే. లేని వాళ్లే బయటికి పోవలసిన వాళ్ళు. రూపా, నే వచ్చిన పని పూర్తయిందమ్మా. ఇక నేను వెళ్తాను. నీ బావని నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. అంటే అన్నమాట ప్రకారం అన్నీ చేశాను. అయితే ఈ 2 రోజుల నుంచి నువ్వు ఆడిందంతా నాటకమా? దాని పేరు ఏవైనా కావచ్చు. నా పని నేను పూర్తి చేశాను. పద్మా, బావను మోసం చేసి నేను ఎలా పెళ్లి చేసుకోగలను? పెళ్లి చేసుకున్నా ఎలా కాపురం చేయగలను? మోసం నువ్వు చేయలేదమ్మా, నేను చేశాను. ఎవరి కోసం చేశావు? నా కోసమేగా చేశావు. ఏనాడైనా బావకు తెలిస్తే నన్ను క్షమిస్తాడా? వద్దు పద్మా, ఈ త్యాగం నాకొద్దు. నువ్వు కావాలనుకున్నా వద్దనుకున్నా నా ధర్మం నేను చేశాను. ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి